ఓకే గురువుగారు, ఇంకా 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కన్య అంటే కనుక 6వ ఇంట్లో శని సంచారం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. శత్రు రోగ రుణాల పీడలు తగ్గుతాయి. ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష్యా ద్వేషాలు వీళ్ళని చూసి పడతారో వారి నుంచే వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. లీగల్ విషయాల్లో అనుకూలత బాగా ఎక్కువ కనబడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతారు, బాగా మెరుగుపడుతుంది. సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో బాగా పాల్గొనే అవకాశం ఉంది. అలాగే వేరే వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించాలన్న ఆసక్తి కూడా బాగా ఎక్కువగా కలుగుతుంది. అలాగే తదుపరి 7వ ఇంట్లో శని మూవ్ అవుతూ ఉండడం వల్ల కొద్దిగా ఏప్రిల్ 1 నుంచి మాత్రం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 1 నుంచి మధ్యలో బుధుడు శుక్రుడు కూడా ఆ స్థానంలోకి వస్తారు కాబట్టి కొద్దిగా అనుకూలత అనేది బాగా ఎక్కువ కనబడుతుంది. ముఖ్యంగా శని కానీ బుధుడు కానీ శుక్రుడికి సంబంధించిన దశలు నడిస్తే కనుక గోచర రీత్యా ఏప్రిల్ 30 నుంచి 100కి 100% ప్రయత్నిస్తే కనుక వివాహ ప్రయత్నాలు సఫలీకృతమై మ్యాక్సిమం నవంబర్ లోపలే మ్యారేజ్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం మరియు శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత ఏర్పడడం, భూములు, స్థిరాస్తులు వారి యొక్క విలువ ద్విగుణీకృతం కావడం మరియు కొనుగోలు చేయగలిగే అవకాశాలు కూడా పెరగడం, తక్కువ రేటుకి భూములు లభ్యమవడం, ఇలాంటి పరిణామాలు ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే భాగ్యాభివృద్ధి, నిలవతనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాదాల వల్ల అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు, పరిణామాలు మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. కాబట్టి ఉపయోగించుకుంటే కనుక ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు, సాధించుకోగలుగుతారు. ఈ యొక్క గురువు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు అధికంగా కావడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, కొద్దిగా స్వల్పమైన చిన్న ఆటంకాలు ఇలాంటివి కనబడుతున్నాయండి. అలాగే సభల్లో అప్పుడప్పుడు తడబడడం, ప్రసంగించేటప్పుడు మరియు ఈ యొక్క 5ను కూడా గురువు చూడడం వల్ల సంతానం ఆలస్యం అవడం కానీ, విద్యాటంకాలు ఇలాంటి స్వల్పమైన దోషాలు మాత్రం కనబడుతున్నాయి. రాహుకేతుల మార్పు మే 18 నుంచి జరుగుతుండడం వల్ల కొద్దిగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉంటే కనుక శత్రురోగ రుణాల పీడలు తగ్గుతాయి. కొద్దిగా విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ ఫలితాలు, పరిణామాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా తగలడం, మళ్ళీ శత్రుపీడ ఇలాంటివి మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక కొద్దిగా దోషం నుండి విముక్తి పొంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. సంతానం దగ్గర ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఎటువంటి పూజ కార్యక్రమాలు చేస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు? అంటే ఇప్పుడు మే 15 దాకానే అండి. మే 15 నుంచి కొద్దిగా పర్వాలేదు. మే 15 దాకా మాత్రం సంతాన కారకుడు కూడా గురువు అవ్వడం, సంతాన స్థానం కూడా 5 ఉండడం, 5 కావడం, దాని మీద గురు దృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఓకే, కాకపోతే మే మిడిల్ నుంచి కొద్దిగా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. అంటే ఎండింగ్ డిగ్రీస్లో గురువు వెళ్తాడు కాబట్టి కొద్దిగా బాగానే ఉంటుంది. మరి ఈ రాశి వారికి నూతన నిర్మాణాల గురించి ఈ సంవత్సరంలో చేయొచ్చా, ఒకవేళ చేయకూడదా? చెయ్యొచ్చండి. అంటే మార్చి 30 నుంచి మాత్రం గృహస్థానం 4ని కొద్దిగా శని చూడడం వల్ల కొద్దిగా అనుకూలత అనేది కలుగుతుంది. పంచమాధిపత్యం పూర్వపుణ్యం తెలుపుతుంది కాబట్టి ఆటోమేటిక్గా గృహ నిర్మాణ పనులను మాత్రం గోచార రీత్యా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి పనులు చేయకూడదు అసలు ఈ రాశి వారు? అసలు ముఖ్యంగా డబ్బు ఖర్చుల విషయాల్లో, డ్రైవింగ్స్ విషయాల్లో, ఉద్యోగ మార్పుల విషయాల్లో ఇవి మాత్రం సాధ్యమైనంత వరకు మే 15 లోపల జరిగిపోతే బెటర్ అండి. మే 15 తర్వాత అంటే కనుక కొద్దిగా గోచార రీత్యా మాత్రం కొద్దిగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఓకే గురువు గారు, మీ విలువైన సమయం ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్ని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.